హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనము బిగ్ బాస్ ప్రోమో 2 ఎనాలిసిస్ అయితే చూద్దామండి. నేను మార్నింగ్ నుంచి అయితే వీడియోస్ పెడుతున్నాను, కానీ ఎక్కువ అయితే రీచ్కి వెళ్ళట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే నా వీడియోస్ పుష్ అవుతాయి, నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను కూడా చాలా క్లియర్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఈరోజు ప్రోమో 2 ఎనాలిసిస్లోకి వెళ్తే మనకు సోనియా అయితే బాగా అంటే తను చాలా డామినేటింగ్ గా కమాండింగ్ గా మాట్లాడుతుందండి. సో నేను మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను, ఖచ్చితంగా తనకు చాలా మందితో కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ అవుతాయండి. ఎందుకు అంటే మనకు మొదటగా బెజవాడ బేబక్కతో ఏమంటుందంటే, మా ఆకలి నీకు ఇర్రెస్పాన్సిబుల్ గా అవుతుందా బేబక్క అని అంటుంది. సో ఆమె ఏంటి ఆకలి ఇర్రెస్పాన్సిబుల్ అని ఆమె ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కొంచెం వంట అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి సో తొందరగా కుకింగ్ చేసేస్తే ఇంకేదైనా టాస్క్ ఇస్తే తినేసి టాస్క్లు ఆడొచ్చన్న వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అండి. సో ఆ ఉద్దేశంతోనే అలా అనింది. ఎందుకు అంటే రైస్కి వాటర్ ఎంత వేయాలి, రైస్ ఎంత పెట్టాలి, ఇంతమందికి ఎంత చేయాలనేది కొంచెం పెద్ద ఆవిడ కాబట్టి తనకే తెలుసు కాబట్టి అక్కడ ఆ ఉద్దేశంతో అనింది. కానీ అది ఏంటంటే అనడం అనేది కొంచెం పద్ధతిగా అలా చెప్తే సరిపోతుంది. సో కొంచెం నెగ్లిజెన్స్ గా మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. సో ఇలా అవుతుంది. అలాగే మనకు బిగ్ బాస్ తర్వాత ఒక టాస్క్ కంటే చీఫ్ అని పెడుతున్నారండి. ఇంతకుముందు క్యాప్టెన్ అనేవాళ్ళు ఇప్పుడు చీఫ్ అంటున్నారు. సో చీఫ్ గా అవ్వడానికి బేబక్క, యష్మి, అలాగే నైనిక, అలాగే శేఖర్ భాష ఈ నలుగురికి అయితే ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ టాస్క్ లో కూడా ఫుల్ రచ్చ అండి. సో నైనిక అయితే అరిచేస్తుంది, నీకు షార్ట్ గా ఉండడానికి రాదా అని ఇట్లా బేబక్కని ఏదో ఒకటి ఇట్లా అనేస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే ఏదో ఒకటి జరిగింది, మనకు ఎపిసోడ్ లో అయితే క్లియర్ గా తెలుస్తుంది. సో అదైతే మనము చూద్దాము. ఎందుకంటే ఈ నలుగురికి టాస్క్ పెట్టడానికి రీజన్ థర్డ్ చీఫ్ గా ఉండడానికి అన్నట్టు. అయితే నైనిక ఏమంటుంది బేబక్కను, మీరు పెద్దవారు కాబట్టి మీరు ఇల్లు చూసుకోలేరా, సో మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తెలుసు కాబట్టి మీరు ఉండండి అన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపించింది. ఇంకా మనకు ఎపిసోడ్లో అయితే క్లియర్ గా చూద్దాం, ఎందుకంటే ఎడిటింగ్ చేసి చెప్తారు కాబట్టి మనం ఇది అది అని మనము చూసి అయితే చెప్పలేం. కానీ చాలా గొడవలు అయితే స్టార్టింగే జరుగుతున్నాయండి. అసలు రచ్చ అయిపోతుంది అప్పుడే. ఇంకా చూడాలి ఇది ఎంత ముందుకు వెళ్తుందో అని. అలాగే నిఖిల్ కూడా నబీల్ అఫ్రీదీన్ ఏదో అంటాడండి. సో అది కూడా మనము ఎపిసోడ్ అయితే క్లియర్ గా చూడొచ్చు. అలాగే మళ్ళీ సోనియా మళ్ళీ ఏదో ఒకటి అంటుందండి. సో యష్మిని రెస్పాన్సిబుల్ అని ఏదో అనేస్తుంది. సో ఇంకా ఆమె ఆ విషయం తట్టుకోలేక యష్మి గౌడ గట్టిగా అరిచేస్తుంది. సో నన్నే ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నావు, ఎన్నిసార్లు అని అంటావు అని కోపం వచ్చేస్తుంది తనకి. సో నిఖిల్ అయితే ఇంకా చూద్దాం, ఎక్కువ మాట్లాడకన్నట్టుగా తను కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా చూడాలి సో మనకి ఎపిసోడ్ లో ఎలా జరుగుతుంది అనేది. నేనైతే లైవ్ చూస్తూనే ఉన్నానండి. లైవ్ లో ఏంటంటే చాలా డిస్కషన్స్, అంటే ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, కుకింగ్ గురించి కానీ లేకపోతే ఇంట్లో పనుల గురించి కానీ. సో ఇంకా టాపిక్ అనేది ఇంకా తొందరగా సార్ట్ అవుట్ అవ్వట్లేదు. సో ఎవరు దేనికి ఒప్పుకోవట్లేదు. అందరూ సిమిలర్ గా అందరు మంచిగా తెలుగు వచ్చిన వాళ్ళే ఉన్నారు, వేరే భాష నుంచి వచ్చినా కూడా. సో అందరు బాగా అయితే మాట్లాడుతున్నారండి. సో ఇంకా ఈ స్టార్టింగ్ కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఎన్నో రచ్చలు ఎన్నో గొడవలు అయితే అవుతున్నాయి. ఇంకా చూడాలి మనము ముందు ఇంకా మనకైతే ఇట్లా అవుతేనే కదా మనమైతే ఫుల్ గా వీడియోస్ గురించి అయితే రివ్యూస్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సో మనకి ఇలాంటిదే మనకు హైప్ పెరిగే అవకాశం ఉందన్నమాట హౌస్ లో. ఎప్పుడైతే మణికంఠ అని ఇట్లా స్వాప్ చేయాలి అని అనిల్ రావిపూడి గారు చెప్పారో అప్పటి నుంచి ఇంకా గోల స్టార్ట్ అయింది చూడండి. ఇక రచ్చ ఇంకా ఫస్ట్ డే నుంచే పుల్ల పెట్టేశాడు బిగ్ బాస్. సో ఇంకా చూడాలి ఇంకా ఎంత ముందుకు ఇంకా మంచి టీఆర్పీ రేటింగ్ తో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.